దయచేసి నా ఛానెల్‌ను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నవీకరణలను పొందడానికి బెల్ చిహ్నాన్ని నొక్కండి. నేను ఈ అంశాలన్నింటినీ కవర్ చేస్తున్నాను. జనరల్ స్టడీస్ టాప్ గక్క 10,000 బిట్స్ వెరీ ఫర్ ఆల్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ పార్ట్ 3. 1001 సిలికాన్ ఈజ్ ఎ పాలిమర్ ఆఫ్ డైకిల్ డైక్లోరోసైలేన్. 1002 మొట్టమొదట హైడ్రోజన్ను వివరించిన వారు ఎవరు? స్పెక్ట్రమ్ నీల్స్ బోర్. 1003 ఇది రసాయన ప్రక్రియను సూచించే వాతావరణ ఆర్ద్రీకరణ మరియు జల విశ్లేషణం. 1004 ఉత్పత్తి సమానమైన బరువు మరియు ఒక మూలకం యొక్క వాలెన్సీ దేనికి సమానం? పరమాణు బరువు. 1005 ఇత్తడి కలిగి రాగి మరియు జింక్. 1006 ఏ సమ్మేళనం యాంటీక్లోర్గా ఉపయోగించబడుతుంది? Na2CO3. 1007 ఏ మూలకం వేరియబుల్ను చూపించదు ఆక్సీకరణ స్థితులు? జింక్. 1008 ఫోటో చిత్రాలలో ఏ లోహం ఉంది? వెండి. 1009 ఏ ఎడారి దాని నిక్షేపాలకి ప్రసిద్ధి? నైట్రేట్స్. అట్టకమా. 1010 వాయువుల 2 నిర్దిష్టమైన హీట్స్ వీటి ద్వారా సంబంధించినవి పచ్చవి అరుజా. 1011 ఏ సంఖ్య ద్వారా గ్యాసోలిన్ యొక్క నాణ్యత నమూనా నిర్ణయించబడుతుంది? దాని ఆక్టన్ సంఖ్య ద్వారా. 1012 టెల్ టెట్రాయిథైల్ లీడ్ అనేది యాంటీనా కాంపౌండ్. 1013 నాల్గవ స్థితి విషయమేమిటి? ప్లాస్మా. 1014 లెడ్ స్టోరేజీ సెల్లో ఉపయోగించే ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం. 1015 ఏది లైట్ గ్యాస్? హైడ్రోజన్. 1016 నీటికి ఏ పదార్థం అనుకూలం? శుద్ధి. జియోలైట్స్. 1017 దీని కొరకు టెస్ట్ చేయడం కొరకు స్టార్చ్ అయోడైడ్ పేపర్ ఉపయోగించబడుతుంది. ఏ ఏజెంట్ సమక్షంలో? ఆక్సీకరణ కారకం. 1018 దీని ద్వారా పార్థోనార్పి ఫలం లభిస్తుంది. ఫైటో హార్మోన్ స్ప్రింగ్. ఆక్సిన్లు. 1019 క్లోరిన్లో మాత్రమే బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఏ విషయం యొక్క ఉనికి? తేమ. 1020 ఏమీ లేకుండా పళ్ళ యొక్క అభివృద్ధి ఏమిటి ఫలదీకరణ అంటారు? పర్టినోగ్రాఫీ. 1021 తాజ్ మహల్ పై ప్రభావం చూపింది. ఏ తాజ్ మహల్ పై ప్రభావం? 1022 ఇనుము తుప్పు పట్టడం దీనికి ఉదాహరణ విషయం? నెమ్మదిగా ఆక్సీకరణ. 1023 ఏ మూలకం అత్యధిక విద్యుత్ వాహకత? V0D. 1024 ఏ వాయువును కాలుష్యరహితంగా పరిగణించరు గాలి యొక్క ఏజెంట్? CO2. 1025 నీటిలో చేపలు చనిపోవడం వలన కలుషిత మురుగునీరు ఎందుకు? ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల. 1026 ఇది పాలను పెరుగు రెన్. 1027 ఇది నాన్ ఫెర్రస్ లోహం ఏది? అల్యూమినియం. 1028 ఏ పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తిలో అత్యల్ప బాష్పీభవన స్థానం? గ్యాసోలిన్. 1029 దీనిని వెంట్రుక కోసం బ్యూటీ పార్లర్లలో ఉపయోగిస్తారు. ఎంసెట్. సల్ఫర్. 1030 ఆక్సియసిలిటిన్ మంటల ఉష్ణోగ్రత చుట్టూ 32,000 ఛ. 1031 ఏది అధిక ఉష్ణోగ్రత సూపర్ కండక్టర్లదా? సిరామిక్ ఆక్సైడ్స్. 1032 వాణిజ్యనామం సోడియం బైకార్బోనేట్ ఉంది. బేకింగ్ సోడా. 1033 సరస్సు ఏర్పడటాన్ని ఘనీభవించడం ప్రారంభమైనప్పుడు మంచు ఏ బిందువు వద్ద ముందుగా ప్రారంభం అవుతుంది? టాప్. 1034 ఇది స్టోరోలో ఉపయోగించే లోహం బ్యాటరీలు. సీసము. 1030 ఆ నుండి వెలువడ్డ ఆల్ఫా కిరణాలు ఏవి? రేడియో ధార్మిక పదార్థం. హీలియం న్యూక్లియర్. 1036 హలోజన్ యొక్క ఈ ఆక్సియాసిడ్ గరిష్టంగా ఆమ్ల స్వభావమా? HIలో 4. 1037
ఐంఘ-2 1,000,000 కలిగి ఉంటే అయాన్లు, అప్పుడు ఎన్ని క్లోరైడాన్లు ఉంటాయి అందులో? 20 లక్షలు. 1038. ఇది ఆధునిక ఆవర్తన ప్రాతిపదిక టేబుల్. పరమాణు సంఖ్య 1039. ఆల్కహాలు కిణ్వ ప్రక్రియ తీసుకువచ్చారు ఏ విషయం యొక్క చర్య? ఈస్ట్. 1040. ఏ లోహం యొక్క తరము కొరకు ఉపయోగిస్తారు అణుశక్తి? యురేనియం. 1041. బయోగ్యాస్ లో ప్రధాన భాగమేది? మీథేన్. 1042. రెండు గాలి ద్రవ్యరాశుల సంపర్కం తేమ విషయంలో చాలా ఘాటుగా ఉద్మూలమా? సమశీతోష్ణ తుఫానులు. 1043. కింది వానిలో ఏది బలమైన కొనగులెంట్? అల్యూమినియం క్లోరైడ్ అల్కల్ 3. 1044. ఒక దాదాపు వృత్తాకార పగడపు రేకు లోపల ఉప్పునీటి? ఎథల్. 1045. ఏ మిశ్రమం సజాతీయ? మిథనాల్ మరియు నీరు. 1046. వాహనాల నుండి ఏ కాలుష్య కారక ఉత్పత్తి అవుతుంది అది మానసిక వ్యాధులకు కారణమా? ఫభాసీసం. 1047. ఇనుము తుప్పు పట్టడం ఆక్సీకరణ కారణంగా. 1048. దీనిని అణుశక్తిలో ఇంధనంగా ఉపయోగిస్తారు భారతదేశంలో స్టేషన్లు? థౌరియం. 1049. అంబాలకం అనేది ఒక మిశ్రధాతువు, ఇందులో స్థావరం లోహం, బుధుడు. 1050. పూర్తి మీద గ్లూకోజ్ అణువు ఆక్సిడేషన్ దిగుబడి విషయంలో అనేక ఏతప్ప అణువులు వాయు సహిత శ్వాసక్రియ. 36. 1051. ఇక్కడ నుండి పునరుత్పాదక శక్తి ఎలా ఉంటుంది పొందవచ్చు? బయోమాస్. 1052. ఏ శాస్త్రవేత్త ప్రణాధార శక్తి తిరస్కరణకు బాధ్యత సిద్ధాంతం? లావోయసియర్. 1053. ఏ రకమైన నేలలు గుర్తించబడిన నీటిని నిలుపుకునే సామర్థ్యం? రెగూర్ నేల. 1054. ఇది ఒక ద్రవము ద్రవంలో చెదరగొట్టారు రసాయనం అంటారు. 1055. ఒక ద్రవం దాని ఆవిరి పీడనం చుట్టుపక్కలకు సమానం ఒత్తిడి. 1056. అభివాహ మలినాలతో చర్య ఫ్యూటబుల్ మెటీరియల్. దీనిని ఏ పేరుతో పిలుస్తారు? స్లాగ్. 1057. ఛార్జింగ్ సమయంలో ఏమి జరుగుతుంది లెడ్ ఆపరేటెడ్ బ్యాటరీ? సల్ఫ్యూరిక్ వినియోగం యాసిడ్. 1058. దిగువ పేర్కొన్న ఏ కణం నెగటివ్ గా ఛార్జ్ చేస్తున్నారా? ఎలక్ట్రాన్. 1059. పాలలోని సున్నపు నీటిని ఏ గాసే మారుస్తుంది రంగు? కార్బన్ డయాక్సైడ్. 1060. మూలకాల ఏ ధర్మం మొత్తం సంఖ్య? పరమాణు సంఖ్య. 1061. వీటిలో ముఖ్యమైన ముడి పదార్థాలు ఏవి? సిమెంటు పరిశ్రమలో అవసరమా? సున్నపు రాయి, మట్టి. 1062. పడవలను తయారు చేయుటకు ఏ లోహం వాడతారు ఎందుకంటే ఇది సముద్ర జలాల ద్వారా తుప్పుపట్టదు? టైటానియం. 1063. కౌపర్ సల్ఫేట్ ద్రావణం యొక్క విద్యుత్ విశ్లేషణ రాగి ఎలక్ట్రోడ్లతో, కౌపర్ వద్ద యానోడ్ వద్ద క్యాథోడ్ మరియు ఆక్సిజన్. 1064. దిగువ పేర్కొన్న ఏ ప్రక్రియను ఉపయోగిస్తారు ఇనుప ఖనిజం నుంచి ఇనుము వెలికితీత? తగ్గింపు. 1060. ఏ సిల్వర్ సాల్ట్ ను సినిమా తయారీకి ఉపయోగిస్తారు ఆఫ్ ఫోటోగ్రఫీ? సిల్వర్ బ్రోమైడాగభర. 1066. దిగువ పేర్కొన్న ఏ లోహంలో తక్కువ ద్రవీభవన స్థానం? బుధుడు. 1060. ఏ ఉత్కృష్టమైన వాయువును కనుగొన్నారు సూర్యుని యొక్క క్రోమోజోము? హీలియం. 1068. సహజ గ్యాస్? మీథేన్. 1069. ద్వారా ఒక వ్యక్తికి బదిలీ చేసిన శక్తి గామా కిరణాలను ఏ యూనిట్లో కొలుస్తారు? రోనెట్జన్స్. 1070. వాషింగ్ సోడా యొక్క రసాయనిక ఫార్ములా? నా 2K310 ఆవ్. 1071. నీటి అణువుల సంఖ్య ఎంత ప్రస్తుతం మొగం ఉప్పులో ఉందా? 8. 1072. బ్యాటరీలో ఏ ఆమ్లం నిల్వ చేయబడుతుంది? సల్ఫ్యూరిక్ ఆమ్లం. 1073.
మెర్క్యూరీ థర్మామీటర్లను ఉపయోగించవచ్చు. 8 గచ్చ వరకు ఉష్ణోగ్రతను లెక్కించండి. 365 గచ్చ. 1074. అగ్ని పోరాట గుడలు దేని నుండి తయారు చేస్తారు? రేకుల. 1075. ఏ పదార్థము కరగదు? పాయింట్. గాజు. 1076. ఏ ఆల్కహాల్ను బయోపెస్టిలైజర్గా ఉపయోగిస్తారు? పంట వరి ఉత్పత్తి. నీలం ఆకుపచ్చ శైవలాలు. 1077. ఒక చుక్క గ్లిజరాల్ పేపర్ మీద 4 స్ప్రెడ్కు జోడించబడింది. కాగితం వెలిగిస్తుంది. 1078. ఏ 3 ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు మానవులకు అత్యావశ్యకం? రాగి, జింక్ మరియు అయోడిన్. 1079. నీరు వేరు వెంట్రుకల ద్వారా గ్రహింపబడుతుంది. అప్పుడు బాహ్య మాధ్యమం ఎలా ఉంటుంది? హైపోటానిక్. 1080. పైనట 8 క్యారెట్ల బంగారంలో మేలిమి బంగారం నిష్పత్తిల నడత. 1081. అల్యూమినియం ఉపరితలం తరచుగా అనాడైజ్డ్గా ఉంటుంది. అంటే ఏ ఆక్సైడ్ యొక్క పొరలు నీటి అని అర్థం? జింక్ ఆక్సైడ్. 1082. పవిచ్చ యొక్క పాలిమరైజేషన్ ద్వారా పొందబడుతుంది వినైల్ క్లోరైడ్. 1083. రసాయనికంగా ఇన్యాక్టివ్ గ్యాస్ ఉన్నటువంటి వాతావరణమా? ఆర్కన్ను. 1084. ఏ సమ్మేళనం వలన విషాదానికి కారణమైంది? 1984లో భోపాల్ మిథైలైసోసైనేట్. 1080. డీజిల్ ఆయిల్ హెవీ మోటార్కు ప్రాధాన్యత ఇస్తోంది వాహనాలు ఎందుకంటే ఇది మరింత సామర్థ్యం మరియు ఫ్యూయల్ సేవ్. 1086. ఏ మూలకం అందరికీ కామన్ అసిడ్స్? హైడ్రోజన్. 1080. మొదటి పరమాణు శక్తి ఏది? భారత్లో రియాక్టర్. అప్సరా. 1088. రబ్బర్ టైర్లలో ఫిల్లర్గా దేనిని ఉపయోగిస్తారు? కార్బన్ బ్లాక్. 1089. తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు గాజుల యొక్క సోడా, లైమ్స్టోన్, సిలికా, ఇసుక, బూడిద. 1090. హార్డ్ యొక్క లోహ భాగాలు ఏవి? నీరు, కాల్షియం, మెగ్నీసియం, ఐరన్. 1091. వెల్డింగ్లో దిగువ పేర్కొన్న దేనిని ఉపయోగిస్తారు? ఇనుప పట్టాలు, విరిగిన ముక్కలు, యంత్రంలోని భాగాలు, అల్యూమినియం పౌడర్. 1092. ఏ వాయువు గరిష్టం కొలరిఫిక్ విలువను కలిగి ఉంది? చమురు వాయువు. 1093. బుధుడు లోహంలో రవాణా చేయబడటం ఏ లోహంతో తయారు చేసిన కంటైనర్లు? ఇనుము. 1094. డీప్ చూడండి. డైవింగ్లో డైవర్స్ ఒక మిశ్రమాన్ని ఉపయోగిస్తాయి. ఆక్సిజన్తో కూడిన వాయువులు మరియు నైట్రోజన్ ఐన్. 1095. ఉష్ణోగ్రత క్రమంగా ఉన్నప్పుడు తగ్గింది. దేని యొక్క నిర్దిష్ట వేడిమి పదార్థం? తగ్గింది. 1096. లోహం యొక్క ఆల్ట్రా ప్యూరిఫికేషన్ దేని ద్వారా చేయబడుతుంది? మండల ద్రవీభవన. 1097. ఇది పొందడానికి ఉపయోగించే విద్యుత్ వలయాలు ఏవి? రెక్టిఫైడ్ సర్క్యూట్స్ నుంచి స్మూత్ అవుట్పుట్ ఏమని అంటారు? ఫిల్టర్. 1098. రీచార్జబుల్ సెల్లో ఎలాంటి ఘటం లోపల శక్తి నిల్వ చేయబడుతుంది? రసాయన శక్తి. 1099. మానవ శరీరములో లోమము దాని ఎంజైములను స్రవించును. డయోడినం. 1100. ఆస్బెస్టాస్ అంటే ఏమిటి? మెగ్నీషియం సిలికేట్. 1101. తొలగించిన కణాల పరిమాణం 105.107 సెంటీ. మీ. 1102. ఏ కెమికల్లో ఫిక్సర్ను ఉపయోగించారు? ఫోటోగ్రఫీ. సోడియం థియోసల్ఫేట్. 1103. ద్రవ స్థితిలో లేని లోహ పాడ్స్. బ్రోలో. 1104. ఏ రకమైన ఐసోమెరిజం ద్వారా చూపించబడింది? డైఇథైల్ ఈథర్ మరియు మిథైల్ ప్రొపైల్ ఈథర్. మెటామర్జం. 1105. పెద్ద మొత్తంలో ఉన్న మూలకం ఏది? మానవ శరీరంలో ఆక్సిజన్. 1106. ఏ లోహం ఈటై వ్యాధికి కారణమవుతుంది? కాడ్మియం. 1107. చిలీ సల్ట్పీటర్ అనేది సాధారణ పేరు.
సోడియం నైట్రేట్ 903 1108. ఏ బ్యాక్టీరియా వాతావరణ మార్పిడి నత్రజని సమ్మేళనంలో నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా 1109. ఇది ఏర్పడేటప్పుడు ఏమి ఉత్పత్తి అవుతుంది? ఫోటోకెమికల్ స్మోగ్. నైట్రోజన్ ఆక్సైడ్ 1110. నైట్రోజన్ అధిక అయనీకరణ శక్తి కలిగి ఉంటుంది. ఆక్సిజన్ కంటే నైట్రోజన్లో 2 సగం నింపిన స్థిరమైన విన్యాసం మోబ్ 1111. ఇత్తడి రాగి మరియు జింక్ తో తయారు చేయబడింది. 1112. వెండి లెడ్ మరియు జింక్ నుంచి లభిస్తుంది. ఆర్ఎస్ ఆఫ్ జావర్ గనులు ఏ నగరంలో ఉన్నాయి? ఉదయపూర్. 1113. లిట్మస్ కాగితము ఏది లభించేది? లైకెం. 1114. సాంద్రమైన ఆత్మైథైల్ యొక్క మిశ్రమం ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్. ఏ ఇతర విషయం? పైరిడిన్. 1115. దీని ద్వారా పలార్ కొత్త మూలకం దక్షిణాది ఆలయాల్లో గోపురం ప్రోత్సాహం భారతదేశం చోళులు. 1116. ఏ లోహాల జత మెటల్ మరియు అతి బరువైన మెటల్ వరుసగా? లిథియం మరియు ఆస్మియం. 1117. గ్రాఫైట్ పొరల్లో ఇవి కలిసి జరుగుతాయి. వాండర్ వాల్ దళాలు. 1118. పెట్రోలియం నుండి ఎక్కువ హైడ్రోకార్బన్లు ఏ విధానం ద్వారా పొందారు? ఫ్రాక్షనల్ స్వేదనం. 1119. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా ఏమిటి? 2 ఆవ్. 1120. దచ్చ విద్యుత్ను దీని ద్వారా నియంత్రించవచ్చు. కాంపోనెంట్ నిరోధం. 1121. దీనిలో ప్రధాన చమురు ఉత్పత్తి ప్రాంతం ఏది? అమెరికాలోని టెక్సాస్ లూసియానా బెల్ట్. 1122. అతి నీలలోహిత ఏ రకం గాజు కత్తిరించవచ్చు కిరణాలు? వంకర గాజు. 1123. ఏది ఉత్తమము, ఏది నిరుపేద వరసగా వేడిమి వాహకాలు? సిల్వర్ అగా మరియు లీడ్ ఫాబా. 1124. దిగువ పేర్కొన్న వాటిలో ఏది లూబ్రికెంట్? గ్రాఫైట్. 1125. దిగువ పేర్కొన్న వాటిలో ఏది బొగ్గు కాదు రకరకాల? డోలమైట్. 1126. ఏ తండాన్నింటినీ పరిశీలించలేదు? చక్కెర ద్రావణం. 1127. దిగువ పేర్కొన్న వాటిలో ఏవి లక్షణాలు సాధారణంగా అలోహాల్లో కనుగొనబడేదా? బ్రిట్నెస్. 1128. సాధారణ ఉప్పు యొక్క రసాయనిక నామం సోడియం క్లోరైడ్. 1129. రుణ లోగరిథమిక్ విలువ హైడ్రోజన్ ను ఏమంటారు? ఫోన్. 1130. కంచు యొక్క మిశ్రధాతువు రాగి మరియు తగరము. 1131. కింది వానిలో దేనికి బాధ్యత వహిస్తుంది? పైరెక్స్ గ్లాస్ యొక్క అదనపు బలం. బోరాక్స్. 1132. కార్బన్ మోనాక్సైడ్ యొక్క మిశ్రమం ఏమిటి మరి హైడ్రోజన్ అంటారు? వాటర్ గ్యాస్. 1133. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను పాక్షికంగా తయారు చేస్తారు. నిర్జలీకరణం జిప్సం సాల్ట్. 1134. ఏ సహజంగా ఏర్పడిన మూలకం రైస్ పొట్టు చెదలను నిరోధకంగా మారుస్తుంది? సిలికాన్. 1130. లో చక్కెర మార్పిడి ప్రక్రియ ఆల్కహాల్ అంటారు. కిణ్వనం. 1136. అమ్మోనియా యొక్క గుణం దాని సజ్జలలో ద్రావణం ఎరుపు లిట్మస్ నీలం లిట్మస్ రంగులోకి మారుతుంది. 1137. ఇది షాజహాన్ యొక్క భవనాలు. మఖరాన పాలరాతి. 1138. ఏ వాయువు క్రిమి సంహారక మందును ఉపయోగిస్తారు? తాగునీరు. క్లోరిన్. 1139. లీడ్ పెన్సిల్స్ లో లీడ్ యొక్క శాతం 0. 1140. వంట నూనెను కూరగాయలుగా మారుస్తారు నెయ్యి ప్రక్రియ ద్వారా. హైడ్రోజనేషన్. 1141. తొలగించడానికి ఏ ప్రాసెస్ను ఉపయోగిస్తారు? మెటల్ నుండి రెడ్యూసిబుల్ ఆక్సైడ్స్. పోర్ట్లింగ్. 1142. మోటార్ అనేది నీటి యొక్క మిశ్రమం.
ఇసుక, స్లాగ్లైమ్ 1143. సున్నపు నీరు బహిర్గతం అయినప్పుడు పాలగా మారుతుంది. కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉనికి వల్ల గాలి 1144. గ్లాసు ఈ మిశ్రమంతో తయారు చేస్తారు. విషయాలు: ఇసుక మరియు సిలికేట్ 1145. చర్మవ్యాధి చికిత్సలో రేడియో ఉపయోగించిన ఐసోటోప్లు రేడియో ఫాస్ఫరస్ 1146. విద్యుత్ యొక్క అత్యుత్తమ వాహకం ఏది? సిల్వే 1147. ఫ్లై యాష్ ద్వారా వాయు కాలుష్యం దేని వల్ల కలుగుతుంది? సిమెంటు పరిశ్రమ 1148. పరమాణు సంఖ్య 29గా ఉన్న మూలకం బ్లాక్కు సంబంధించినది 1149. ఏ దేశంలో రాష్ట్ర నిధులు ఎన్నికలు జరిగే చోటు? జర్మనీ, ఆస్ట్రియా 1150. ఈ మిశ్రమం నుండి నీటిని వేరు చేయవచ్చు. నీరు ఆల్కహాల్ ప్రక్రియ ద్వారా స్టిలేషన్ 1151. ఏ ప్రదేశానికి అశోకుని శాసనాలు లేవు? పటలీపుత్ర 1152. ఒక 238 కేంద్రకం 2 ఒకేలా విభజిస్తే భాగాలు 2 కేంద్రకం ఎలా ఉత్పత్తి అవుతాయి? స్థిరంగా 1153. ఇది ముఖ్యమైన పరిస్థితి కాదు. పగడాల ఎదుగుదల. తరంగరహిత ఉప్పు నీరు 1154. వీటిలో ఏ లోహం పనిముట్లు మరియు హరప్ప నాగరికత ఆయుధాలు? రాగి, తగరము 1155. సంరక్షణకు ఏ రసాయనం ఉపయోగిస్తారు? పళ్ళ రసాలు. సోడియం బెంజోనేట్ 1156. ఇందులో నత్రజని శాతం అత్యధికంగా ఏ ఎరువు? యూరియా 1157. ఒక గిన్నెడు మంచు వల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయి మరియు నీరు సరిగ్గా 0 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచబడుతుంది? ఏ మార్పా జరగదు 1158. ఇనుము తుప్పు పట్టడం, దాని పెరుగుదల బరువు 1159. దహనం అనేది ఒక రసాయన ప్రక్రియ 1160. దీని ద్వారా గరిష్ట శక్తి మొత్తం ప్రస్తుతపు లోకంలో అందమా? బొగ్గు 1161. ఒక స్థలం సగటు వార్షిక 20 గ ఉష్ణోగ్రత మరియు వార్షిక వర్షపాతం 200 పైగా సెంటీ. మీ ఇది ఎక్కడ ఉంది? సింగపూర్ 1162. కార్బన్ను విడుదల చేయడంలో విఫలమైన ఆమ్లం సోడియం కార్బోనేట్ నుంచి డయాక్సైడ్, కార్బోనిక్ యాసిడ్ 1163. హైడ్రోజన్ బాంబు దేని మీద ఆధారపడి ఉంటుంది? సూత్రం అనియంత్రిత కేంద్రక సంయోగం 1164. కార్బన్ యొక్క ఏ బొగ్గు రూపాలను ఉపయోగిస్తారు? చక్కెర పరిశ్రమన? జంతువుల బొగ్గు 1160. కాల్షియం యొక్క తొలగింపు ప్రక్రియ మరియు మెగ్నీషియంను ఇలా పిలుస్తారు. నీటి మృదుత్వం 1166. బాణసంచాలో పచ్చమంట ఎలా నిర్మించినా? బేరియం వల్ల 1160. మూలకం యొక్క రసాయనిక ప్రవర్తనము దాని మీద ఆధారపడుతుంది. ఎలక్ట్రాన్ల సంఖ్య కేంద్రకం చుట్టూ తిరిగే 1168. ఏ లోహంలో అత్యధిక సాంద్రత ఉంది? ప్లాటినం 1169. దీనిని మార్చడం కొరకు ఏ వాయువును ఉపయోగిస్తారు? సంతృప్త కొవ్వులలోనికి కూరగాయల నూనెలు, హైడ్రోజన్ 1170. రసాయనికంగా ఫైలాసపర్వుడ్ అనేది ఒక జింక్ ఆక్సైడ్ ఐడైనావ్ 1171. ఏ మూలకం యొక్క లవణాలు విల్డ్ కలర్స్ కు బాణసంచా? స్ట్రాటియర్ మరియు బేరియం 1172. ఏ పదార్థం తగ్గుతుంది రసాయనిక చర్య రేటు? విషం 1173. వీటి తయారీలో ఉపయోగించే పదార్థం లీడ్ పెన్సిల్ అంటే గ్రాఫైట్ 1174. ఈ సమయంలో ఏ వాయువు శోషించబడుతుంది? కిరణజన్య సంయోగ క్రియ చో 2 1175. రసాయనికంగా సున్నపు నీరు, కాల్షియం హైడ్రాక్సైడ్ 1176. దిగువ పేర్కొన్న ఏ లోహానికి గరిష్ట విద్యుత్ వాహకత? 0D 1170.
దీని ద్వారా ఏ స్థానం మరియు శక్తి పరమాణువులో ఎలక్ట్రాన్ని పేర్కొనాలి? క్వాంటం సంఖ్యలు 1178 ఏ వాయు కాలుష్య కారక నాడి ప్రభావం మానవుని వ్యవస్థ? సీసము 1179 సోడియం లోహం ఏ ద్రవంలో ఉంచబడుతుంది? కిరోసిన్ 1180 ఈ పరమాణు సూత్రాన్ని ఎవరు ప్రతిపాదించారు? విషయం డాల్టన్ 1181 గ్రూప్ 17లోని ఏ మూలకం రేడియోధార్మిక? అస్టాటైన్ 1182 గరిష్ట అవధి ఎంత? సూర్యగ్రహణం కొరకు 7 నిమిషాలు 40 సెకన్ల 1183 బెలూన్లలో ఏ వాయువు నిండి ఉంటుంది? హీలియం 1184 దీనిలో ఏ ద్వితీయ కాంతి వనరు? ఫ్లోరోసెంట్ దీపం పాదరస ఆవిరి 1185 స్టోరేజీ బ్యాటరీల్లో ఏది ఉపయోగించబడుతుంది? ప్రధాన 1186 ఏ సమ్మేళనాన్ని తెలుపు అని పిలుస్తారు? విట్రైల్ 4లను 7 1180 బీటా రేడియేషన్లో వెలువడ్డ ఎలక్ట్రాన్ ఎక్కడ నుంచి ఉద్భవించి? పరమాణువుల లోపలి కక్షలు 1188 పైనట 2.5 దేగచ్చ ఉష్ణోగ్రత వ్యత్యాసం యొక్క ఉష్ణోగ్రత వ్యత్యాసంతో సమానం. F 45 దేగ F 1189 వ్యర్థంలో చదువరి పరమార్థం ఏమిటి? నీటి శుద్ధి ప్రక్రియనా? కంటైనర్ 1190 బయోగ్యాస్ తయారీలో సాధారణంగా ఉపయోగించే ద్రవం జంతు వాస్ట్ 1191 గ్రాఫైట్ను న్యూక్లియర్లో ఉపయోగిస్తారు రియాక్టర్లు. మోడరేటర్ 1192 బెలూన్లు ఏ వాయువుతో నిండి ఉంటాయి? హీలియం 1193 ఇనుము మాంగనీస్ యొక్క ప్రాసెస్ ఫిల్టరేషన్ 1194 అన్ని ఆమ్లాలకు సాధారణ మూలకం ఏ పేరుతో పిలుస్తారు? హైడ్రోజన్ 1195 ఏ ప్రాథమిక అంశాలు పరమాణువు? ఎలక్ట్రాన్, ప్రోన్, న్యూట్రాన్ 1196 గ్లైకోజన్ సెల్యులోజ్ మరియు స్టార్చ్ పాలిమర్స్ ఆఫ్ గ్లూకోజ్ 1197 ఏ విషబరమైన లోహం కనుగొను ఆధునిక టాంటరీ పరిశ్రమల్లో? క్రోమియం 1198 గరిష్టంగా అనుమతించే గాఢత ఐమ్ గయల్లో త్రాగునీటిలో కౌపర్ 2.0 1199 సూపర్సోనిక్ జెట్ ద్వారా కాలుష్యానికి కారణమవుతుంది సన్నబడటం ఆ 3 పొర 1200 ఉష్ణ శక్తి యొక్క ప్రధాన వాయు కాలుష్య కారక మొక్కలు సో2 1201 ఏ శిలలు గోళీలుగా రూపాంతరం చెందుతాయి? సున్నపు రాయి 1202 పత్తికి ఏ మట్టి అనువైనది? రెగూర్ 1203 వీటిలో ఏ యాక్టినైడ్స్ మూలకాలు పరమాణు సంఖ్యలు? 89 నుండి 103 వరకు 1204 బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక నామం కాల్షియం హైపోక్లోరైట్ 1205 బేలైట్ మరియు ఫినోల్ యొక్క పాలిమర్స్ ఫార్మాల్డిహైడ్ 1206 రుణ ధ్రువ కిరణాలు ఎలక్ట్రానుల ప్రవాహం 1207 సోడియం కార్బోనేట్ స్ఫటికాలు నీటిని కోల్పోతాయి అణువులు ఈ గుణాన్ని ఏమంటారు? ఉన్నప్పుడు సమర్థత కొరకు 1208 న్యూక్లియోటైడ్ ఒకే పరమాణు సంఖ్య ఇలా అంటారు ఐసోటోపులు 1209 ఏ జీవ ప్రక్రియలో చక్కెర ఆక్సీకరణం చెందిన శక్తి విడుదల అవుతుందా? శ్వాసక్రియ 1210 అత్యధిక కాలుష్య కారక పరిశ్రమలు దీని పరిధిలోకి వస్తాయి వర్గం ఎరుపు 1211 నైట్రోలియం యొక్క కూర్పు ఏమిటి? రసాయన ఎరువులు కాల్షియం కార్బైడ్ మరియు నైట్రోజన్ 1212 ఒక రసాయనం ఒక కొలాయిడ్ లో ద్రవం ఒక ద్రవం 1213 వాతావరణం చల్లబడుతుంటే దాని నీటి ఆవిరి సామర్థ్యం తక్కువ 1214
సబ్బు పరిశ్రమ ద్వారా పొందిన ఉత్పత్తి ద్వారా గ్లిజరోత్ 1215. ఇంక్ మరియు తుప్పు తొలగించడానికి ఏ ఆమ్లం ఉపయోగించబడుతుంది? మరకలు, గుడ్డ, ఆక్సలిక్ ఆమ్లం 1216. వంటగది లేదా వంట గ్యాస్ యొక్క మిశ్రమం బ్యూటానే మరియు ప్రోగ్రామ్ 1217. ఎవరి ద్వారా సంపూర్ణ విలువ ఎలక్ట్రాన్ పై ఛార్జ్ నిర్ణయించబడుతుంది? అరర మిలికన్ 1218. కార్బన్తో ఆక్సైడ్ యొక్క క్షయకరణం అధిక ఉష్ణోగ్రతను ఏమంటారు? కరిగించడం 1219. సాధారణంగా ఏ సమ్మేళనాన్ని ఉపయోగిస్తారు ఆటోమొబైల్ రేడియేటర్లో? యాంటీ ఫ్రీజ్ గ్లిజరాల్ 1206-023 ఐక్స్ 1022 యొక్క బరువు కార్బనాన్ 102 గ్రామ్ 1221. ఏ న్యూక్లియస్కు ఒకే సంఖ్య ఉంది? న్యూట్రాన్ల యొక్క విభిన్న సంఖ్యలో ప్రోటాన్లు లేదా మాస్ సంఖ్యన? ఐసోటోన్లు 1222. దీని ద్వారా ఒక మూలకం ఉత్తమమైనది కలిగి దాని పరమాణు సంఖ్య ద్వారా 1223. ఆ యొక్క సాపేక్ష పర్మిబిలిటీని ఎలా? డయాగ్నెటిక్ మెటీరియల్ ఐక్యత కన్నా తక్కువ 1224. ఈ పొర ద్వారా ఏ లోహం సంరక్షించబడుతుంది? సొంత ఆక్సైడ్ అల్యూమినియం 1225. పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? కాహుటా 1226. డ్యూ పాయింట్ ఫ్రీజింగ్కు దిగువన ఉన్నట్లయితే ఏ బిందువు వద్ద సూచిస్తారు? ఫ్రోస్ట్ పాయింట్ 1227. ఏం జరిగిందంటే నీరు వేడెక్కినప్పుడు 0 ఏగచ్చ నుండి 10 ఏగచ్చ వరకు నీటి పరిమాణం మొదట తగ్గుతుంది, అప్పుడు పెరుగుతుంది 1228. సాధారణంగా హైపో అనే రసాయన నామం ఫోటోగ్రఫీలో ఉపయోగిస్తారు. సోడియం థయోసల్ఫేట్ 1229. నీటిలో కరిగే నీరు ఏది? చక్కెర 1230. ఈ ఆవిష్కరణలకు సంబంధించిన క్రెడిట్ ఎవరికి? ట్రాన్సురానిక్ ఎలిమెంట్ వెళ్తుంది. సెబార్షన్ 1231. రేనాడు ఏర్పడుతుంది. సెల్యులోజ్ 1232. దిగువ పేర్కొన్న ఏ మిశ్రమం వల్ల TNT ట్రైనిట్రోటోలిన్ ఏక పేలుడు అమ్మోనియం నైట్రేట్ 1233. దధని పురుగు మందు ఉపయోగించడం వల్ల కలిగే అసౌకర్యం ప్రకృతిలో సులభంగా విచ్ఛిన్నమవు 1234. ప్రకృతిలో విషతుల్యం కాని లోహం ఏది? బంగారం 1230. ఇది ఒక బలమైన వాసన ఏజెంట్ జోడించబడింది. గ్యాస్ గుర్తించడానికి సహాయపడే ఆల్ఫా సిలిండర్ లీకేజీ థయోఇథనాల్ 1236. క్లోరోఫామ్ ఉపయోగించవచ్చు. అనస్థీటిక్ 1237. ఏం అతి తక్కువ చొచ్చుకుపోయే శక్తి ఉంది? ఆల్ఫా పార్టికల్స్ 1238. సిగరెట్ పొగ యొక్క ముఖ్య కాలుష్యం కార్బన్ మోనాక్సైడ్ మరియు నికోటిన్ 1239. ఈ మూలకపు పరమాణువులు ఏవి? ఒకే సంఖ్యలో న్యూట్రాన్లను ఏమని అంటారు? ఐసోటోన్లు 1240. ఏ ఐసోటోప్ సామర్థ్యం కలిగిన యురేనియం ఉద్ధరణ గొలుసు ప్రతిచర్యలు? 230. 1241. ఏ జత ఒక కొనిగే కలిగి ఉండదు? మెటల్, జింక్ మరియు బంగారం 1242. సోడియం కార్బోనేట్ను సాధారణంగా ఇలా పిలుస్తారు, వాషింగ్ సోడా 1243. ఈ కింది వానిలో దేనిని కలిగి లేదు? వెండి, జర్మన్ సిల్వర్ 1244. నీలం లిట్మస్ కాగితం ఎరుపు రంగులోనికి మార్చబడుతుంది. ఏ విషయం యొక్క పరిష్కారం? ఆమ్లం 1245. దిగువ పేర్కొన్న వాటిలో దేనిని ఉపయోగిస్తారు? నోబెల్ మెటల్స్ కరిగించారా? ఆక్వా రెజినా 1246. కాగితం ద్వారా తయారు చేయబడింది. మొక్కల సెల్యులోజ్ 1247. మేఘము ఒక కొల్లాయిడ్ యొక్క
నీటి చుక్క గాలిలో విక్షేపణ మాధ్యమం 1248. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్లో ప్రధానంగా ఏ వాయువులు? మీథేన్, బ్యూటానే మరియు ప్రోగ్రామ్ 1249. అనస్థీషియాగా ఉపయోగించిన సమ్మేళనాల జత వైద్యంలో నత్రజని డయాక్సైడ్, క్లోరోఫామ్ 1250. జత వాయువుల మిశ్రమంలో జరిగే చాలా పేలుడులో సంభవించడానికి కారణం గనులు మీథేన్ మరియు ఎయిర్ 1251. లిట్మస్ నుండి పొందబడుతుంది లిచిన్ 1252. జత కాని ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? కార్బన్ అణువులో 2 1253. గ్రూపు బి యొక్క మూలకాలు సాధారణంగా ఏ పేరుతో పిలుస్తారు? పినికోజెన్స్ 1254. దిగువ పేర్కొన్న ఏ లోహాల్లో ఒకటి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి నీటితో చర్య జరపకుండా? కాడ్మియం 1255. దేని ద్వారా శక్తి బదిలీ అవుతుంది కణ నుండి కణ వరకు పదార్థం? కండక్షన్ 1256. ఏ బొగ్గును డీలాచౌరైజ్ చేసే ముడి ఉపయోగిస్తారు? చక్కెర, కర్ర బొగ్గు 1257. ఏ ఏకకణ శైవలాలు అంతరిక్ష పరిశోధనలో ఆక్సిజన్ వనరు? క్లోరోల్లా 1258. మడ దేనిని కలిగి ఉంటుంది? మట అత్తాధా 1259. గనుల్లో చెరికే పేలుడులో ఎక్కువ భాగం కారణంగా సంభవిస్తాయి వస్తువులను కలపడం దీనికి? ఆక్సిజన్ విత్ సిలిటిన్ 1260. ఏ వాయువులో గరిష్టం కెలోరిఫిక్ విలువ ఉంది? చమురు వాయువు 1261. ఇత్తడి వల్ల గాలిలో రంగు వస్తుంది. గాలిలో ఏ వాయువు ఉనికి? హైడ్రోజన్ సల్ఫైడ్ 1262. బేకింగ్ సోడా రసాయనిక నామం? సోడియం బైకార్బోనేట్ 1263. దీనిలో నికెల్ యొక్క ఆక్సీకరణ సంఖ్య ఎంత? 4000 ని 4 0 1264. బ్లాక్ హాల్ అనే సూత్రం ఎవరి ద్వారా జరిగింది? ఎస్ చంద్రశేఖర్ 1260. ఇందులో ఫోటోట్రోపిక్ మరియు జియోట్రోపిక్ ఉద్యమాలు ముడిపడి ఉన్నాయా? ఆక్సిన్ 1266. ఏది కీటకాహారం మొక్క? కడలి మొక్క 1267. దిగువ పేర్కొన్న ఏ లోహం లభ్యం అవుతుంది? ప్రకృతిలో స్వేచ్ఛా స్థితి బంగారము 1268. ఏది సోపరీక్ష? సోడియం 1269. ఎసిలిటిన్ కింద మత్తుగా వాడతారు ఏ పేరుతో? నర్సైలిన్ 1270. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా ఏ లోహానికి ప్రసిద్ధి? సున్న బిలియనగారు 1271. వైద్య చరిత్రలో ఏ భూమి గుర్తు తొలిసారి చోటు? ప్లాస్టిక్ సర్జరీ 1272. వర్ష ఋతువుల సమయంలో తలుపులు ఎందుకు తయారు చేస్తారు? పైకి కర్ర కెరటన్ పైకి లేస్తే ఇంబిబిషన్ వలన 1273. విద్యుత్ యొక్క అత్యుత్తమ వాహకం ఏది? టఠ ని మిశ్రమ ద్రావణం? సల్ఫ్యూరిక్ ఆమ్లం 1274. దిగువ పేర్కొన్న ఏ కణం కణ తరంగం యొక్క ద్వంద్వ స్వభావం? ఎలక్ట్రాన్ 1275. దిగువ పేర్కొన్న ఏ లోహపు రూపాలు ఇతర లోహాలతో అమాల్గమ్? బుధుడు 1276. అంతరిక్షంలో ఏమి ఉంటుంది? మెగ్నీషియం, సిలికాన్ మరియు ఆక్సిజన్ 1277. అగ్గిపుల్లలను తయారు చేయడంలో దేనిని ఉపయోగిస్తారు? ఎరుపు భాస్వరం 1278. ఇందులో కార్బన్ యొక్క ఏ రూపాన్ని ఉపయోగిస్తారు? కట్టింగ్ మరియు డ్రిల్లింగ్ వజ్ర 0 1279. ఏ పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తిలో అత్యల్ప బాష్పీభవన స్థానం? గ్యాసోలిన్ 1280.
వాయువు ఉష్ణమాపకం కంటే సున్నితమైనది. ద్రవ ఉష్ణమాపకం ఎందుకంటే వాయువు వ్యాకోచం ద్రవము కన్నా 1281. దీనిని ఒక ఘటం యొక్క విషయంగా పరిగణిస్తారు. సెల్ గొల్గి అప్పర్టస్ 1282. ఏ ధాతువులో కాల్షియం, మెగ్నీషియం, డోలమైట్ 1283. యురేనియం యొక్క రేడియోధార్మిక క్షయం ఫలితంగా తుది ఉత్పత్తి ఏర్పాటు సీసం 1284. న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్లు మోడరేటర్ ద్వారా నెమ్మదించి 1285. ఇవి మాక్రో పోషకాలు దేని ద్వారా అందించబడతాయి? కర్బన ఎరువులు, నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం 1286. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ట్రాపింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వల్ల సౌరశక్తి 1280. ఈ కింది వానిలో ఏది అవసరము? ఇనుము తుప్పు పట్టడం, ఆక్సిజన్ మరియు నీరు 1288. ఒక ద్రవ చుక్క ఎవరు గోళాకార ఆకారం, ఉపరితల ఉద్రిక్తత 1289. కింది వాటిలో ఇనుము ధాతువు ఏది? మాగ్నటైట్ 1290. SI యొక్క 140 గలో ఎన్ని మోల్స్ ఉన్నాయి? సిలికాన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 28. 5. 1291. నీటి ఆవిర్లను దాటినప్పుడు అల్యూమినియం కార్బైడ్ మనం ఏమి పొందుతాం? మీథేన్ 1292. బ్లాక్ లంగ్ వ్యాధి ప్రజలలో అష్టకల్లో పనిచేయడం, బొగ్గు గనులు 1293. గరిష్ట నీటి సాంద్రత వద్ద 40 వద్ద 1294. ఏమి రూబీలు మరియు సల్ఫైడ్లు రసాయనికంగా ఏమని పిలుస్తారు? అల్యూమినియం ఆక్సైడ్ 1295. భోపాల్ గ్యాస్ విషాదానికి కారణమైంది మిథైలైసోసైనైట్ 1296. వెల్డింగ్ పరిశ్రమలో దేనిని ఉపయోగిస్తారు? ఎసిలిటిన్ 1297. అయోడిన్ మిశ్రమము నుండి వేరు చేయవచ్చును. అయోడిన్ మరియు పొటాషియం క్లోరైడ్ సబ్లిమేషన్ 1298. దీని కొరకు ఏ పాలిమెరిక్ మెటీరియల్ ఉపయోగించబడుతుంది? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారు చేస్తున్నారా? KL R 1299. మిస్సైల్స్ వ్యవస్థకు ఉదాహరణ ఏమిటి ఇక్కడ? సబ్బు నీరు 1300. రేడియో ధార్మిక కేంద్రక విచ్చిత్తి కేంద్రకం 1301. దిగువ పేర్కొన్న ఏ లోహాల కొరకు ఉపయోగిస్తారు? ఎలక్ట్రిక్ ఐరన్ ని వేడెక్కించడానికి నిక్రోమ్ 1302. ఇనుము యొక్క ప్యూరెస్ట్ రూపం ఏది? వెసున్నటైరన్ 1303. ఏ పదార్థాన్ని రిటార్డ్ చేయడానికి ఉపయోగిస్తారు? సిమెంట్ యొక్క చర్యను సెట్ చేయడం క్యాజౌ 1304. ఇది అణులో శీతలకరణిగా ఉపయోగపడుతుంది. రియాక్టర్లు ద్రవ సోడియం 1305. పెరు ఆక్సిల్ అంటే ఏమిటి? మాక్రో కాలుష్యకారక 1306. సముద్రపు నీటిని ఈ ప్రక్రియ ద్వారా శుద్ధి చేయవచ్చు. ఆఫ్ డిస్టిలేషన్ 1307. జర్మన్ సిల్వర్ క్రింది మెటల్స్ ను కలిగి ఉంటుంది. రాగి, జింక్, నికెల్ 1308. నీటికి రసాయన ఫార్ములా ఏమిటి? గ్లాస్ నా 2CO3 1309. ఒక వెలిగించిన కొవ్వొత్తి ఆరిపోతుంది. గ్లాసుతో కప్పేసింది. ఎందుకు? ఎందుకంటే గాలి సక్రమంగా సరఫరా కాకపోవడం 1310. వాయు సహిత శ్వాసక్రియలో ఏది వల్ల ప్రతి గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెందిన ఎథఫ యొక్క లబ్ధిని పొందడం? 2. 1311. హైడ్రోక్లోరిక్ ఆమ్లము అని కూడా అంటారు. మ్యూరియాటిక్ ఆమ్లం 1312. ఆధారం యొక్క రద్దు లేదా నీటిలో ఆమ్లమా, ఉష్ణమోచక 1313. ఏ కర్బన అవక్షేపకం ఈ విధంగా పనిచేస్తుంది? పాక్షిక పారగమ్య పొర రాగి ఫెర్రోసైనైడ్ 1314. క్వార్ట్జ్ అనేది ఒక రకం సిలికాన్ డయాక్సైడ్
1315. గాలిలో హైడ్రోజన్ మిశ్రమము ఉన్నప్పుడు అప్పుడు ఏర్పడినది నీరు డటా. 1316. ద్రవ్యరాశి సంఖ్య ప్రోటాన్లు యొక్క మొత్తం మరియు న్యూట్రాన్లు. 1317. మిథిన అణువులో ఈ 4 హైడ్రోజన్ పరమాణువులు అమర్చబడి ఉన్నాయా? టెట్రాహైడ్రల్. 1318. భారతదేశంలోని ఏ నగరంలో దిర్నాల్ శ్రేణి ఉష్ణోగ్రత గరిష్టంగా ఉంటుంది? న్యూఢిల్లీ. 1319. చాక్లెట్లు ఆరోగ్యానికి కీడు కలిగిస్తాయి కాబట్టి ఏ మూలకం యొక్క అధిక కంటెంట్? నికెల్. 1320. మొదటి కృత్రిమ దారం తయారు చేయబడింది మనిషి ద్వారా? నైలాన్. 1321. ఆమ్ల వర్షం వలన కలిగే కాలుష్యం వలన వాతావరణం బై నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు సల్ఫర్. 1322. మూత్రం యొక్క పసుపు రంగు ఎందుకు? వలన యూరోక్రోమ్ యొక్క ఉనికి కొరకు. 1323. ఆ యొక్క గాలిని కలుషితం చేయడానికి ఉపయోగించే లోహం ఏది? పెద్ద నగరమా? సీసము. 1324. అలోమ్లో నీటి శుద్ధి కొరకు ఉపయోగించబడుతుంది. పేరు పెట్టిన ప్రక్రియ కోయాగులేషన్. 1325. నీరు తనంతట తానుగా రసాయనికంగా మిళితం అయినప్పుడు ఏదో ఒక మూలకం లేదా ఖనిజంతో దీనిని ఏమంటారు? హైడ్రేషన్. 1326. అక్వారెజినా ఈ క్రింది వానిలో మిశ్రమము దఢ నిష్పత్తి గాఢత HNO3 మరియు గాఢత చెల్. 1327. పొటాషియం నైట్రేట్ యొక్క మిశ్రమం ఏమిటి? పొడి బొగ్గు మరియు సల్ఫర్ని ఏమని అంటారు? తుపాకీ పొడి. 1328. ఇనుమును గాలీకరించడానికి ఏ లోహం ఉపయోగిస్తారు? జింక్. 1329. ఫైర్వర్క్ డిస్ప్లేలో ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది బేరియం యొక్క క్లోరైడ్ ఉప్పు వలన. 1330. సీసం యొక్క ముఖ్యమైన ధాతువు గలేన. 1331. ఏ శుద్ధి చేసిన చమురు కోసం విమానయాన ఇంధనం జెట్ విమానములు కలిగి ఉంటాయి? కిరోసిన్. 1332. ఒక రసాయనం యొక్క పరమాణువు గురించి ఈ మూలకం అయస్కాంత క్వాంటం సంఖ్య సూచిస్తుంది? ఓరియంటేషన్. 1333. ఇది దేని ఏర్పాటుకు సంబంధించినది? హిమాలయాల మడత జియోసింక్లైన్. 1334. అల్యూమినియం నుండి సంగ్రహించబడింది బాక్సైట్. 1330. ఇది మీథేన్ ఉద్గారానికి మూలం వాతావరణంలోకి? చిత్తడి. 1336. ద్రవ్యరాశి శక్తి సంబంధము ఫలితము ఏ సిద్ధాంతం? ప్రత్యేక సిద్ధ 0 టరిలియన 0 ఔత్సాపేక్షత. 1337. తయారీకి ఉపయోగించే గాజు రకం గ్లాస్ రీఫోర్స్డ్ ప్లాస్టిక్? ఫైబర్ గ్లాస్. 1338. ఏ మేఘం ముదురు బూడిద రంగులో లేదా నలుపు చాలా తక్కువ ఎత్తులో కనుగొనబడ్డాయి మరియు నిజమైన వర్షమా? నింబోస్టాటస్. 1339. డిటర్జెంట్ ఉపరితలాన్ని శుభ్రం చేస్తుంది. సూత్రం ఉపరితల ఉద్రిక్తత. 1340. ఆ క్రియాత్మక వాయువు ఏది? హైడ్రోజన్. 1341. రెండు మధ్యక బంధం ఏర్పడినప్పుడు పరమాణువులు శక్తి కనుక వ్యవస్థ తగ్గుట. 1342. వార్తాపత్రికలో చుట్టిన ఆహారం ఏ దిక్కుతో కలుషితమైపోతాయి? సీసము. 1343. గాలి యొక్క ప్రధాన భాగం నైట్రోజన్. 1344. దిగువ పేర్కొన్న వాటిలో ఏది ప్యూరెస్ట్ ఫర్ మైరం? ఇనుము. 1345. ఏ సెట్లు ఎలియన్ ప్రక్రియను సూచించాయి? తుప్పు పట్టడం, అట్రిషన్, ప్రతి ద్రవ్యోల్బణం. 1346. ఏ అవార్డుతో ముడిపడి ఉంది వ్యవసాయం? బోర్గ్ అవార్డ్. 1347. నీటి చికిత్సలో బొగ్గును ఉపయోగిస్తారు. అది సాష్.
1348 ఏ కొల్లాయిడ్ ద్రావణాన్ని సాధారణంగా ఉపయోగిస్తారు బీజ కిల్లర్గా? కొల్లాయిడ్ సల్ఫర్. 1349 ఇది ఎరుపు తెగులు యొక్క బాధ్యత చెరకు. COLLECTORACHUM పల్కటుం. 1350 ఆపిలైన్ ఒక ఫైబర్. 1351 పొగ ఆరోగ్యానికి ప్రమాదకరం ఎందుకంటే ఇందులో ఉంటుంది నికోటిన్. 1352 దిగువ పేర్కొన్న ఐసోటోపుల్లో దేనిని ఉపయోగిస్తారు అణుశక్తి ఉత్పత్తి? 230. 1353 హెమోగ్లోబిన్ యొక్క విధి ఏమిటి నత్రజని స్థాపనలో? ఆక్సిజన్ శోషణ. 1354 మానవునికి లాలాజలం అంటే ఏమిటి? ఆల్కలైన్. 1355 సముద్రపు నీటి నుండి ఏ లోహం సంగ్రహించబడింది? మెగ్నీసియం. 1356 ఫెనోలిక్స్ ను కాలుష్యరహితంగా తొలగించవచ్చు వేస్ట్ వాటర్ నుంచి అయాన్ ఎక్స్చేంజ్ ఉపయోగించడం ద్వారా పద్ధతి. 1357 రికార్డింగ్ కొరకు ఏ స్కేలు ఉపయోగించబడుతుంది వాతావరణ పరిస్థితి? బరోమీటర్. 1358 పాలు ఒక రసాయనం. 1359 ద్రవ బ్లీచ్ యొక్క ప్రధాన భాగం సోడియం హైపోక్లోరైట్. 1360 అయానిక ఉన్న సమ్మేళనాన్ని మార్క్ చేయండి. సమయోజనీయ మరియు సమన్వయం బంధం INH4 చైల్. 1361 ఒక వానపాము ఎందుకు చనిపోతుంది? ద్రవభిసరణ కారణంగా షాక్. 1362 సిమెంట్ యొక్క మిశ్రమం కాల్షియం సిలికేట్ మరియు కాల్షియం అల్యూమినేట్లు. 1363 ఏ జత లోహాలు భూమి యొక్క అంతర్గత అంతర్భాగం? నికెల్ మరియు ఇనుము. 1364 దిగువ పేర్కొన్న వాటిలో దేనిని ఉపయోగిస్తారు? లూబ్రికెంట్. గ్రాఫైట్. 1360 కంప్యూటర్ల కొరకు ఈ చిప్స్ సాధారణంగా తయారు చేయబడ్డాయి లోహం? సిలికాన్. 1366 వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు కృత్రిమ వర్షం తయారీలో లేదా మేఘంలో రసాయనాలు సీడెడ్. సిల్వర్ జైల్. 1367 కాంతి పరిక్షేపణం జరుగును కొల్లాయిడ్ ద్రావణం. 1368 గాలి నైజ్ డైరౌన్ షీట్ల యొక్క కోటింగ్ లోహం? జింక్. 1369 ఏ రసాయనాలు అపారమైన వృద్ధి అభివృద్ధిపై ప్రభావం? పైతో హార్మోన్లు. 1370 దీనిని అపరిచితుడు వాయువు అని కూడా అంటారు. జినాన్. 1371 ప్రొడక్షన్ ఫంక్షన్ మార్క్స్ రిలేషన్ మధ్య అంతర్గత ఇన్పుట్ మరియు ఉత్పత్తి. 1372 ఈ నిబంధనలలో ఆ యొక్క పెరుగుదల రేటు ఆర్థిక వ్యవస్థ కొలిచిన జాతీయ ఆదాయం. 1373 ప్లాన్ హాలిడే తరువాత ప్రకటించబడింది మూడవ పంచవర్ష ప్రణాళిక. 1374 ఆఫ్రికన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎగుమతి దిగుమతి బ్యాంకు ఐగుప్తు. 1375 ఏ రోజున బడ్జెట్ సాధారణ పరిస్థితులు పార్లమెంట్ సమర్పించిన ఫిబ్రవరి చివరి రోజు. 1376 వ్యవసాయానికి సహకారం ఎలా ఉంది భారతదేశ ఆర్థిక వ్యవస్థ? తగ్గుముఖం. 1370 ఇంటర్నల్ రిటర్న్ రేటు ఉండాలి. ఈయనకే ఉత్పత్తి ఖర్చు మరియు లాభం సమానం. 1378 నీలం మరియు తెలుపు విప్లవం దేనికి సంబంధించినది? చేపలు మరియు పాలు. 1379 ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ఆర్థిక సర్వే ప్రచురణ? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. 1380 ఆర్థిక సంఘం ఏర్పాటు ప్రతి 5 సంవత్సరాల తరువాత. 1381 భారతదేశ జాతీయ ఆదాయం సంకలనం కేంద్ర గణాంక సంస్థ. 1382
ఏ యూరోపియన్ దేశం తన బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్ కోసం కరెన్సీ? ఫ్రాన్స్. 1383. ఆర్థిక శాస్త్రం పరంగా ఏ మాంద్యంలో చిన్న గ్యాప్తో రెండుసార్లు సంభవిస్తే మధ్య డబుల్ డిప్ మాంద్యం? 1384. ఆర్బీఐ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ వైవి రెడ్డి తర్వాత శ్రీ డి. సుబ్బారావు. 1385. రూపాల్లో అతిపెద్ద లోటు భారత ప్రభుత్వ బడ్జెట్ కోశ లోటు. 1386. వద్ద నికర జాతీయ ఉత్పత్తి యొక్క ఇతర పేరు మార్కెట్ ధర, జాతీయాదాయం. 1387. ఆదాయం పెరగడంతో ఆదాయం మరియు ఖర్చు మార్పుల మధ్య నిష్పత్తి 1 కంటే తక్కువ నిష్పత్తి. 1388. ఇది కోశ విధానాన్ని సూత్రపరుస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ. 1389. ఏ వ్యవస్థ ప్రకారం రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ఏకబదలాయించదగిన ఓటు వ్యవస్థ? 1390. పొందటానికి తాత్కాలిక పన్ను విధించడం ఏమిటి? అదనపు ఆదాయమా, సర్ఛార్జీ? 1391. ప్రధాన ఆదాయ వనరు ఏది? వివిధ విఘ్నాలు కలిసి $0 తర్గత రుణాలు. 1392. ఏ స్లాక్ సీజన్లో భారతీయ ఆర్థిక వ్యవస్థ? జనవరి-జూన్. 1393. మైక్రో ఎకనామిక్స్. మాక్రో అనే పదం ఎకనామిక్స్ ను ఆనందరావు రగ్నర్ ప్రిచ్. 1394. ప్రపంచ ప్రధానాలయం ఎక్కడ ఉంది? వాణిజ్య సంస్థ జనీవా. 1395. ఉత్పత్తి ద్వారా మొత్తం వ్యయంపై అదనపు ఒక ఫర్మ్ ద్వారా అవుట్పుట్ యొక్క అదనపు యూనిట్ని ఏమని అంటారు? మార్జినల్ కాస్ట్. 1396. ఒక సరుకు ఉత్పత్తి ఎక్కువగా సహజ ప్రక్రియ ద్వారా ఇది ఒక కార్యకలాపం ప్రాథమిక రంగం. 1397. భారతదేశంలో ఏ విధానంలో మిశ్రమ ఎకానమీ? 1948 యొక్క పారిశ్రామిక విధానం. 1398. వికేంద్రీకరణ వ్యవస్థ ఏమిటి? సిఫారసు. బల్వంతరాయ్ మెహతా. 1399. ఇది రెగ్యులారిటీ యొక్క ఆందోళన మరి ప్రభుత్వ వ్యయ ఆర్థిక వ్యవస్థ? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. 1400. ఏకగ్రీవ పోటీ సిద్ధాంతం ఇచ్చినవారు ఎడ్వర్డ్ చాబెర్లిన్. 1401. ఆంగ్లం అనేది అధికారిక భాష. ఇందులో రాష్ట్ర నాగాలాండ్. 1402. ఏ ఆర్థిక వృద్ధి సాధారణంగా తోడైన ద్రవ్యోల్బణం? 1403. దారి తీసిన ప్రధాన కారకాల్లో ఒకటి భారత ఎగుమతులను త్వరితగతిన విస్తరించాలని ఆర్థిక వ్యవస్థ సరళీకరణ. 1404. చౌక డబ్బు యొక్క సగటు ఎంత? వడ్డీ తక్కువ రేటు. 1405. భారతదేశంలో బ్యాంకింగ్ అనేది పబ్లిక్ రంగం అత్యంత ప్రధానం. జ్యేష్ఠ బ్యాంకింగ్. 1406. పదం వైనోమియా అంటే ఇల్లు పట్టుకోవటం బ్యాలెన్స్. 1407. కనిపించే ఎగుమతుల మధ్య వ్యత్యాసం మరియు కనిపించే దిగుమతులను బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని అంటారు. 1408. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి మరియు యోగ సైన్స్ ఏ నగరంలో ఉంది? లక్నో. 1409. జవహర్ రోజ్గార్ యోజన అమలు గ్రామ పంచాయతీలు. 1410. భారతదేశంలో ఏ బ్యాంకింగ్ పబ్లిక్లో రంగం అత్యంత ప్రధానం? జ్యేష్ఠ బ్యాంకింగ్. 1411. ఎవరు ఎగిరారు వెల్లడించిన ప్రాధాన్యత థియరీ ఫర్ సామెల్సన్. 1412. అంతర్దేశ వాణిజ్యం నియంత్రణలో ఉంది WTO. 1413. పురనమూనాకు మద్దతిచ్చారు ఏ. అబ్దుల్ కలాం. 1414. దీనిని బ్యాంకర్ చెక్కు అని అంటారు. డిమాండ్ డ్రాఫ్ట్. 1415. ట్రేడ్ పాలసీలో ఇవి ఉన్నాయి. ఎగుమతి దిగుమతి విధానం.
1416. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈ విధంగా రూపొందించబడ్డాయి. ఏ ఆదర్శంలో పని ఆ 0 ట్రిలియన్ల సహాయ 0 వర్గాల 1417. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో అన్ని కారకాల ఉత్పత్తి స్వంతంగా కలిగి ఉంది మరియు నియంత్రించబడుతుంది ప్రభుత్వం. 1418. దీని ద్వారా ద్రవ్యోల్బణాన్ని దూరం చేసే ప్రక్రియ డబ్బు సరఫరాను తగ్గించడం అంటారు. నిర్జలీకరణ. 1419. ఆఫ్రికన్ సభ్యులు ఎంతమంది? డెవలప్మెంట్ బ్యాంకు ఉందా? 78. 1420. ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనిబుల్ వ్యాధులు ఏ ప్రదేశంలో ఉన్నాయి? ఢిల్లీ. 1421. ప్రముఖ ఆర్థికవేత్త రాబర్ట్ యొక్క అభిప్రాయాలు. మాల్థస్ సౌండ్ పాపులేషన్ నిరాశావాది. 1422. లైటర్ హౌస్ ది ప్రెస్. మెట్కాఫ్. 1423. ఏ ఉత్పత్తి ఎగుమతి నుండి దారితీసింది విలువ పరంగా? భారత్. రత్నాలు, జవెల్. 1424. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాని సాగే. 1425. అనే వార్తాపత్రికను ఎవరు ప్రారంభించారు? వాయిస్ ఆఫ్ ఇండియా. డా భాయ్ నౌరోజీ. 1426. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎక్కడ ఉంది? మొత్తం రెవెన్యూ మొత్తం ఖర్చుకు సమానం. 1427. ఏ పంచవర్ష ప్రణాళికలలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు? సొసైటీనా? 5వ. 1428. జాతీయాదాయం దేనిని విస్మరిస్తారు? ఉద్యోగుల వేతనం. 1429. ₹1 కరెన్సీ నోట్లపై ఎవరు పాడతారు? భారత ఆర్థిక కార్యదర్శి. 1430. గోధుమ ఉష్ణమండల ఋతుపవన పంట, ఉష్ణమండల ఋతుపవనాల పంట. 1431. ద్రవ్య మరియు కోశ విధానం క్రమబద్ధీకరించబడింది బై ఆర్బీఐ. 1432. బ్యాంకర్స్ కలిసే ప్రదేశం ఏది మరియు వారి పరస్పర క్లెయిమ్లు మరియు ఖాతాలను సెటిల్ చేయాలా? క్లియరింగ్ హౌస్. 1433. దిగువ పేర్కొన్న భారతీయ బ్యాంకుల్లో ఏవి ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్ను తాకిన మొదటి అయింది? 1,00,00,00 కోట్లు ఇండియాలో. ఐసిఐసిఐ. 1434. ప్రపంచ ఆర్థిక స్థాపకుడు ఎవరు? పూరం ప్లస్ ష్వాబ్. 1430. పన్ను రేటు పెరిగితే ఎక్కువ ఆదాయ స్థాయిని ఏమంటారు? అభ్యుదయ పన్ను. 1436. ఏ క్షేత్రం అత్యధిక పన్నును ఇస్తుంది? పారిశ్రామిక రంగం. 1437. పోస్ట్లో ప్రత్యక్ష పన్ను యొక్క వాటా ఎలా ఉంది? ఆర్థిక సంస్కరణ పెరుగుతున్నా. 1438. డబ్బు సరఫరా పెరిగితే ఐలైమ్ కర్వ్ కుడివైపుకు షిఫ్ట్. 1439. రోలింగ్ ప్లాన్ను ఎప్పుడు రూపొందించారు? 1900లో. 1440. మార్కెట్ యొక్క విపరీత రూపాలు. పరిపూర్ణ పోటీ, గుత్తాధిపత్యం. 1441. వీటిలో బిల్లులు బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు, సెంట్రల్ బ్యాంకు అమ్మకం మరియు కొనుగోలు. వర్తక బిల్లులు. 1442. సెక్యూరిటీలు మరియు మారకం ఎక్కడ ఉంది? బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంది, ముంబై. 1443. ఇందులో ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి? ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఇస్లామిక్ కాన్ఫరెన్స్ సౌయిఛా ఉంది, జెడ్డా. 1444. పొదుపు పెట్టుబడి దాటితే జాతీయాదాయం స్థిరంగా నిలిచి. 1445. పుర నమూనా ఎంతో అనుకూలంగా ఉండేది? డాక్టర్ ఏ. జె. అబ్దుల్ కలాం. 1446. సమాంతర డిమాండు సంబంధాన్ని చూపిస్తుంది డిమాండ్ మరియు ధర యొక్క. 1447. ఏ రంగం నుంచి అతిపెద్ద భారతదేశ జాతీయ ఆదాయంలో కంట్రిబ్యూషన్? తృతీయ రంగం. 1448.
నీలి విప్లవం దేనికి సంబంధించినది? చేప ఉత్పత్తి. 1449. చోళరాజులలో ఏ ఒక్కడు జయించెను? సిలోన్, సిన్హాల్, ఫస్ట్ రాజరాజ-ఇ. 1450. ఏ బాండ్ ద్వారా ద్రవ్య విధానం క్రమబద్ధీకరించారు? సెంట్రల్ బ్యాంక్. 1451. తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో పేదరికం ఎక్కువగా ఉండడం వల్ల ఆదాయ అసమానతలు. 1452. ఏ రాష్ట్రం పరంగా మొదటి ర్యాంకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గరిష్ట సంఖ్య? పంజాబ్. 1453. లో కిసాన్ క్రెడిట్ కార్డు యోజనను ప్రారంభించారు 1998. 1454. భారతదేశం స్వీకరించింది ఇచ్చేందుకు దేశానికి సామ్యవాద ఆకారం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. 1455. అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం? బంగ్లాదేశ్. 1456. ఈ రాజ్యంలో బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచ భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి? 4వ. 1457. ధరల వివక్షలో సమయ క్లెమెంట్ ప్రారంభించారు ఆల్ఫ్రెడ్ మార్షల్. 1458. ప్రొఫెసర్ మిల్టన్ ఫ్రీడ్మాన్ నాయకుడు. షికాగో పాఠశాల. 1459. ఎవరి ద్వారా అత్యంత ముఖ్యమైన సిద్ధాంతం ప్రతిపాదించిన సాధారణ జీవశాస్త్రం? డార్విన్, వాలస్. 1460. ద్రవ్యోల్బణాన్ని తనిఖీ చేయవచ్చు, వీటిని అమ్మడం ద్వారా ప్రభుత్వ బాండ్లు. 1461. ప్రతి మూలధన ఆదాయంతో సమానం. జాతీయాదాయం మొత్తం జనాభా. 1462. క్యాప్ యొక్క ఏ రకం ఉత్పత్తులు కనీస మద్దతు ధరను సిఫారసు చేయాలా? వ్యవసాయ ఉత్పత్తుల. 1463. ఏ మహాత్మా గాంధీ వరుస ఆర్బీఐ జారీ చేసిన కరెన్సీ నోట్లు జీవావరణ దానిపై చిత్రీకరింపబడ్డారు? 100 రూపాయలు. 1464. లో రికార్డుల నిర్మాణం లాంటి చెట్టు డేటాబేసిన్ క్రమానుగత నమూనా. 1460. మొత్తం హై కోర్టుల సంఖ్య ఎంత భారతదేశంలో ప్రస్తుతం? 24. 1466. ప్రొఫెసర్ అమర్త్య సేన్ ప్రపంచవ్యాప్తంగా సంపాదించారు ఏ క్షేత్రం, ప్రాంతంలో భేదం? అర్థశాస్త్రము. 1467. బ్యాంకు యొక్క అధికారిక భాష ఏది? సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్. ప్రసున్నా చ. 1468. ఏ అధికారం విదేశీ ఆంక్షలు గూడ్స్ యొక్క ఇంపోర్ట్ కొరకు మారకం? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1469. 5 సంవత్సరాల ప్రణాళికల అంతర్గత ఫైనాన్సింగ్ కోసం ప్రభుత్వం ఏ ఆధారంపై ఆధారపడుతుంది? పన్ను మాత్రమే. 1470. ఎవరు డైనమిక్ సిద్ధాంతాన్ని ప్రోదీ చేశారు? లాభం, క్లార్క్. 1471. తక్కువ ధరకు మంచి ధర పడిపోతే దాని డిమాండ్ గురించి స్థిరంగా ఉంటుంది. 1472. 500 యొక్క మారకం చివరి తేదీ 2005 ముందు జారీ చేయబడిన నోట్లు 31 డిసెంబర్ 2015. 1473. తక్కువ మంచి ధరల స్థితిస్థాపన డిమాండ్ యొక్క నెగటివ్. 1474. ఈ సమయంలో పంచవర్ష ప్రణాళిక మొత్తం వ్యవసాయంపై వ్యయం అత్యధికం. 4 పంచవర్ష ప్రణాళిక. 1475. గునార్ కార్ల్ మైర్డల్ చే ఏషియన్ డ్రామా ఏ విషయాలపై ఒక పుస్తకం? అర్థశాస్త్రము. 1476. దిగువ పేర్కొన్న టాక్స్టీ యొక్క లెవైన్ మున్సిపల్ అధికార పరిధి వెలుపల కార్పొరేషన్ ఆదాయపు పన్ను. 1477. ఇది గ్రామీణ మరియు అభివృద్ధి ప్రయోజనమా? నాబార్డ్. 1478. వృక్ష జాతుల సంఖ్య ఎంత భారతదేశంలో ప్రస్తుతం ఉన్నట్లుగా అంచనా వేయబడింది? 40,000. 1479. భారతదేశం ఏ దేశం నుండి కొనుగోలు చేసింది బరాకు వ్యతిరేక క్షిపణి రక్షణ వ్యవస్థలు?
ఇస్రాయేలు 1480. పట్టణ ప్రాంతాల్లో తాజా సమాచారం ప్రకారం మహిళల ఉపాధి ఏ పరిశ్రమ ప్రాంతాల్లో అత్యధికం? చిల్లర వర్తక 1481. గోల్డెన్ హ్యాండ్షేక్ పథకం ముడిపడి ఉంది తో ఉమ్మడి సంస్థలను స్థాపించడం 1482. ఫైనాన్సింగ్ యొక్క వివిధ మార్గాల్లో ప్రభుత్వ పెట్టుబడి వ్యయం ఏది కనీసం? ద్రవ్యోల్బణ టాక్సేషన్ 1483. ఏ రకం కార్మికులను ఏమంటారు? వ్యవసాయదారులు వేరే వాళ్ల భూమిపై పనిచేస్తారు 1484. మరి ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు చాలా తక్కువలు వెంటాడుతాయి సరుకు పరిస్థితి ద్రవ్యోల్బణం 1485. పన్నులు మరియు ప్రభుత్వ వ్యయ విధానం కింద వ్యవహరిస్తారు. విధానం కోస విధానం 1486. ఏ ఫండ్ కోసం ఎదురు చూడలేని దీని యొక్క ముందస్తు అప్రూవల్ లేకుండా వ్యయాలు కలిసొస్తారు. పార్లమెంటా కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా 1480. ఒక దేశం యొక్క ఆర్థిక పురోగతి ఆధారపడి ఉంది ఆన్ క్యాపిటల్ ఆదాయంలో ప్రతి ఆదాయం 1488. ప్రముఖ గ్రంథం ది రిటర్న్ ఆఫ్ ది నేటివ్ రాసింది ఏ రచయిత? థామస్ హార్డీ 1489. ఏ ఉత్పత్తిలో బంగ్లాదేశ్ ఉంది భారతదేశంలో ప్రధాన పోటీదారుగా అవతరించింది? ప్రపంచ మార్కెట్ల జనపనార 1490. అంతర్జాతీయ పరమాణు ప్రధాన కేంద్రం ఎనర్జీ ఏజెన్సీ ఏ నగరంలో ఉంది? వియన్నా 1491. 10 రూపాయల నోట్లపై ఎవరు పాడతారు? గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1492. 10వ ఆర్థిక చైర్మన్ ఎవరు? కమిషన్ కి మీ పంత్ 1493. ఏ యూరోపియన్ దేశం పూచీదారుడు ఆఫ్ బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్? ఫ్రాన్స్ 1494. స్టాగ్ఫ్లేషన్ అనేది స్తబ్దత యొక్క పరిస్థితి ద్రవ్యోల్బణం 1495. సిడ్వి అంటే చిన్న పరిశ్రమలు డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1496. ఆర్థిక ప్రణాళిక అనేది ఒక అంశం జాబితా కేంద్ర జాబితా 1497. ఏది ప్రత్యక్ష పన్ను కాదు? పై పన్ను ఎంటర్టైన్మెంట్ 1498. కోశ విధానానికి సంబంధించింది అందుకోవడం మరియు ప్రభుత్వ వ్యయం 1499. అమ్మకపు పన్ను యొక్క ఉదాహరణ పరోక్ష పన్ను 1500. భారతదేశంలో ఏ సంవత్సరంలో సేవా పన్ను మొదట ప్రవేశపెట్టారా? 1994.